నమస్తే అన్న. నమస్తే. సో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో తెలంగాణలో ఉన్నటువంటి సినీ కార్మికులే కావచ్చు, సినిమాకు సంబంధించిన వ్యక్తులే కావచ్చు, ఎందుకు మరి ఇలా ధర్నా కార్యక్రమాలు కానీ లేదంటే మీ డిమాండ్స్ కానీ ఏమున్నాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12.5 సంవత్సరాలైన 12 సంవత్సరాల క్రితము ఉన్న చట్టాల మీద మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినీ కార్మికులంతా కూడా మన రాష్ట్రంలో మనము ఎవరు వచ్చినా మనకున్న సిచ్యువేషన్లో మనం సపోర్ట్ చేయాలి. మనము మన రాష్ట్రం ఏర్పడి 12.5 సంవత్సరాలు అవుతుంది. ప్రతి రాష్ట్రంలో సినిమాకు సంబంధించి ఒక బైఫర్కేషన్ ఉంటుంది. ఆ బైఫర్కేషన్ చట్టం ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధించిన 60%ను రిజర్వేషన్లు ఇక్కడ ఉన్న సినీ కార్మికులకు పని వేతనాలు కల్పించాలని ఈ చట్టం ఉంటుంది. ఆ చట్టాన్ని అమలు చేయక కాక వీరు ఏం చేశారంటే ఉమ్మడిగా 10 సంవత్సరాలు ఉండాలి అని చెప్పిన ఒక్క ట్యాగ్ లైన్ పట్టుకొని ఇక్కడ తెలంగాణలో తెలుగు సినిమా ఫిలిం ఫెడరేషన్ అనేది ఉన్నా ఇక్కడ వీళ్ళకు సపోర్ట్ ఉండదు. తెలంగాణ అంటేనే ఏంటంటే ఒక చిన్న చూపు చూడడం. తెలంగాణ సినిమాలు ఎన్ని బయటకు వస్తూ ఉన్నాయి. చిన్న సినిమాల మీద తెలంగాణ సినిమాను తొక్కేయడానికే వాస్తవంగా 10 సంవత్సరాలు అయిపోయిందని మొన్న ముఖ్యమంత్రి పిలిచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర కూర్చున్నప్పుడు, అరే మీరు 10 సంవత్సరాలు అయిపోయిందిగా మరి మీరు ఎప్పుడు పోతారంటే ఎంబటాలు ఉన్న ఒక 10 మంది ఎంబట ఆంధ్రాకు పోయి అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ను అక్కడ ఉన్న మినిస్టర్ను కలవడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ ఉండడం వల్ల మనకు నష్టం ఏం లేదు. వాళ్ళ సినిమా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ హక్కులు దోచుకుంటున్నారు, అక్కడ హక్కులు దోచుకుంటా ఉన్నారు. ఇక్కడ చిత్రపురి కాలనీ ఉంటుంది. అక్కడ ఏపీ చిత్రపురి కాలనీ కోసం ఒక 272 ఎకరాలను అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాట్మెంట్ చేయడం జరిగింది. దానికి అధ్యక్షుడు ఎవరే? ఇక్కడ ఉన్నోళ్ళే అక్కడ ఉంటారు. మళ్ళా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారికి ఎవరికి చేతన కాదా? మన రాష్ట్రంలో మన హక్కులను మనం ఎందుకు కోల్పోవాలి? ఎందుకు మనము మన హక్కులను కాలదాచుకోవాలనే దానికోసం ఇక్కడ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సినీ కార్మికులు కొట్లాడే యొక్క 30%కు సంబంధించిన వేతనాలు అనే దానికి మద్దతిస్తూ దాన్ని తప్పుపడట్లేదు. కానీ చిన్న సినిమా మీద ఆ 30% పెంపు ఉండకుండా ఉండాలని సినిమా కార్మికులకు మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.